ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేవగానే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదానం పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండ సైతాన్ ఉండ కష్టాలు ఉండ తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉండడానికి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాను దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాడి ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొడుగు పని చేసుకో, కట్టపడు, బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని అట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2,00,000 ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? 1,00,000 వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మునమాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మునమాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతారు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగవాడు కానీ. ఇప్పటికే ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగవాడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాటి పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటారా? అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాటిని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు బతం చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది 1,00,000 ఒకటి 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు ఇప్పుడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 ఆడించేస్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలబోతే హాయి గొంతులు 3,00,000 చూసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే? నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలబోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సెంతలో బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడాలు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారింది. దానికి వెళ్ళి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా?
న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ రాదు. దేశం మారిపోయిందయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. పసుపు రాశి చదువు అన్న చదువు ఎట్లుంది అంతేనా? ఉద్యోగమా? ఓ బ్రహ్మాండం ఉంది, బాగుంది. వాళ్ళు బాగా చదువుతున్నారు కష్టపడి. ఎవరిని ఆశించకుండా చదువుతున్నారు. చిట్టున్నాయి నీకు పులుగు కొబ్బరికాయ అది నేర్చుకో చేస్తా. ఏమి ఉంది? ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఎలా ఉంటాయి, వ్యాపారాలు ఎలా ఉంటాయి? వ్యాపారంగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తున్నాయా, రావట్లేదా? ఉద్యోగాలు ఏమైనా డెవలప్మెంట్, జీతాలు పెరుగుతాయా, పోతాయా? ఒక్కోటి పెరగటల్లా వాళ్ళు ఇబ్బంది పడుతుండ్రు. కొద్ది కొద్దిగా వస్తుంటే సాయంత్రాలు ఇంటికే ఒంటికి భార్య బిడ్డను బతికి రాసేస్తాను. పెరగటల్లా పెంచుతల్లా, ఉద్యోగాలు పెంచుతల్లా. కరెక్ట్, ఇబ్బంది పడతారు. వృషభ రాశిలో వ్యాపారస్తులకి పర్లా బాగుంది. అమ్మవారు బాగా వచ్చింది. పాదం పడది అమ్మవారి పరిచి చదువుతా చెప్పలేనయ్యా. సత్యం నాలో సత్యం ఉంది కొద్దిగా పెద్ద లేదు. ఏం చెప్పు, నువ్వు కోపం తగ్గించుకోయ్యా, కోపం తగ్గించుకో. బాగుంది, బాగా సంపాదిస్తారు. పర్లా అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. చూడాల అన్ని రకాల వ్యాపారాలు అసలు ఎలా ఉన్నాయి? నయం. ఒక్కొక్కరికి 2-3 సార్లు చూస్తా, ఒకసారి చూస్తాను ఇప్పుడు అన్ని వ్యాపారాలు. అంతేనా? అన్ని వ్యాపారాలు కట్టాలి. కష్టాలేనయ్యా. కంపు వచ్చింది. ఎట్లయితే అది చెప్పాలి. అన్ని వ్యాపారాలు కష్టాలే. ఇంకా మిగతా దండగలు చల్లాడుతున్నారు. ఇంకేం చెప్పు. పోలీసు వాళ్ళకి, లాయర్లకి, పోలీసు వాళ్ళకి ఎలా ఉంది? బాగుంది. పోలీసులకి, పోలీసులు ఉపాధి సంపాదిస్తున్నారు. కొట్టకుండా చంపాయమాట. నేను రైల్లో అదులు గుర్తుండు అట్లా వద్ద ఏముండాలి కాడ తీసుకోలే, ఏమైనా కాడ తీసుకోగాకన్నా. ఇప్పుడు నేను ఎక్కుతాయి, నా కాడ ఉంటే ఉండవు. అట్లా టికెట్ లేని కాడ 500 తీసుకో, ఉండవు కాడ. పోలీసు బాగా చంపేస్తాడు. పోలీసు బాగుంది. ఒక్కసారి బాగా లాభం, ఒక్కసారి లాస్. ఒక్కసారి ఉన్నోళ్ళు అబద్ధాలు ఆడి తీసుకుంటున్నా. లాయర్ నమ్మకూడదు. పోలీసు అయినా నమ్మచ్చు కానీ లాయర్ నమ్మకూడదు. డబ్బు ఇచ్చేదికి మాట్లాడు, డబ్బు ఇదికి మాట్లాడు. అది న్యాయమేనా? ఈ నమ్మకూడదు లాయర్ని. అమ్మవారు కంపు వచ్చింది. వృషభ రాశిలో ఉన్న సినిమా వాడికి ఎలా ఉంది? ఏంది ఏంది? వృషభ రాశిలో సినిమా వాడికి బాగా ఓకే కంపు వచ్చింది. ఓకే, ఇంకేం చెప్పు. ఎట్లా నష్టపోతారు బాగా? అన్ని డబ్బులన్నీ సినిమా అవుతాయి నీకు. ఈ జాలి నీకు. ఏమేమి పైకి వస్తావు, అపార్ట్మెంట్ కొంటావు, ఏమేమి కట్టుద్ది. మరి ఆడ కట్టుద్ది మళ్ళీ కొంటావు. హోటల్ వ్యాపారస్తులకి ఎలా ఉంది? బాగుంది. వాటర్లో బాగా పొద్దున్నే తింటమేనా,
పని రాసులేదు పర్వాల. భార్య భర్తలు ఎలా ఉంటారు వృషభ రాశిలో? వృషభరాశ మీద తుల రాశి ఆడట్లేదు, మిథున రాశి. అడుగుతారు తర్వాత. అదే కీసులాట మళ్ళీ బాగానే ఉంటుంది. అంత బాగా. బాగానే తర్వాత జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? రోగాలు, రొప్పులు వృషభ రాశిలో వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ రాశి వాళ్ళకి జబ్బులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? జాగ్రత్తలు ఏం పాటించాలి? ఏం రావులే, రావు, బాగా రావు. పరిహారాలు ఏం చేసుకోవాలి? ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఏం పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు? లేవగానే మంగళకొని సూర్యాన్ని పెడితే మంచిది. ఇంట్లో దీపరాన్ని చేస్తే ఆడ మనిషి పనితోట మొగోళ్ళు నీళ్ళు పోసుకొని దీపరాన్ని చేసి మంచిలు పెట్టుకోవాలి. రాగి చెంపుతో పచ్చనాకు తమలపాకులో చేసుకోవాలి. కొబ్బరికాయ పెట్టుకోవాలి, దాచి ముక్క పెట్టుకోవాలి. అయ్యా అంత బెల్లం ముక్క ఏదో ఒకటి మారేడు కప్పు పెట్టుకొని మేము పెట్టకపోయినా అది ఉంటే చాలు. అందరికి ఇష్టమే, శవైకంగా ఇస్తాం. మారేడు పండు పెట్టుకోండి, కప్పూరం కడ్డీలు దీపరాంజి 5 ఒత్తులు చేయండి, మంచిది. బాగా అన్నీ చెప్పుకున్నాము. మీ బాధలు కష్టకాలు చెప్పుకుంటే రోజు తందరాలు చేస్తే మంచిది. నేను ఇంత ముసలానే 4ంటికి లేస్తా. 4ంటికి లేచాయా పూల పోయేస్తా, పోయేసి గుడ్డలు ఉతుక్కుంటా. ముందనే ఇసిన గుడ్డలు ఇంకో కాకు కట్టుకుంటాను. రేజో కాక పొగులో కాకని కట్టేది. ఆ కాకు కట్టుకుంటాను, ఈ ఇసిన గుడ్డలు ఉతికేసుకుంటా. రాత్రి నీళ్ళు పోసుకుని ఇరుతిగా అవి పిండేస్తా. ఆ పని తిరిగేవాళ్ళని అదే అన్ని నీళ్ళు బీంచు నా గుడ్డలు. అన్న అమ్మాయి నువ్వు వస్తే నా ఏరే బిండు, లేకపోతే పెనగాకు వాళ్ళ గుడ్డలు వాళ్ళకి ఏరే అన్న. నేను బిండు వేసుకుంటాను. ఆమెతో ఎందుకని దగ్గర వచ్చింది అమ్మాయి. పిండి వేసుకొని ఇంక స్నానం చేస్తా, పూజ చేసుకుంటా. 5 ఒకరు ఆదివారం ఏ గుడికి పోతావు? అమ్మవారి గుడికి పో. సోమవారం శివయ్య పోండి. రామవారి కూడా శివయ్య సోమవారమే. లేవగానే లలితం బొక్కుంది నీ కాడ, లలితం బొక్కు. అమ్మ రామ గోవింద గోవింద చదువు మొత్తం. మళ్ళీ తర్వాత రామ రామ చదువు మొత్తం. మళ్ళీ చదివి వినాయక స్వామి బొమ్మ ఉంటుంది. శ్రీరామ రామచంద్ర శరణం, శ్రీరామచంద్ర శరణం అది చదువు. కనకా పరమేశ్వర చదువు, బాగా డబ్బు వస్తుంది. నీళ్ళు పోసుకొని చదువుకో, లేవని చదువుకోవచ్చు. అందరూ చదువుతున్నా. చదువు అమ్మ, బొక్కుందిగా చదువు. లేకపోతే నా కాడ 2 ఉన్నాయి ఇస్తా. ఉందా? చదువుకో తల్లి.